ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎవరు? మోడీనా, రాహుల్ గాంధీనా, బీజేపీనా లేక కాంగ్రెస్? చాలామంది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒక పేరు చెప్తారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం తప్పు వ్యక్తిని నిందిస్తున్నామా లేక అసలు సమస్య ఇంకెక్కడైనా ఉందా? ఇక్కడే ట్విస్ట్. ఈ వీడియోలో ఏ పార్టీని సపోర్ట్ చేయడానికి కాదు, ఏ పార్టీని టార్గెట్ చేయడానికి కూడా కాదు. ఇది మన గురించి, మనం ఆలోచించే విధానం గురించి, మన ప్రియారిటీస్ గురించి. ఎందుకంటే ఒక దేశం ఎలా ఉంటుందో నిర్ణయించేది నాయకులు మాత్రమే కాదు, వాళ్ళని ఎన్నుకునే ప్రజలు కూడా. మనకు తెలిసింది, మనకు తెలియంది ఒక చిన్న క్వశ్చన్: విరాట్ కోహ్లీ బ్యాటింగ్ యావరేజ్ ఎంత? ఏ హీరో ఎవరితో రిలేషన్షిప్లో ఉన్నాడు? ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఏ కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు? చాలామందికి వెంటనే ఆన్సర్ వస్తుంది. కానీ మీ ఎమ్మెల్యే ఎవరో మీకు తెలుసా? ఆయన గత 5 ఏళ్లలో మీ ప్రాంతం కోసం ఏం చేశాడో తెలుసా? మీ ఎంపీ పార్లమెంట్లో సమస్యల గురించి ఎన్నిసార్లు మాట్లాడారో ఎప్పుడైనా చెక్ చేశారా? లేక ఓటు వేసిన రోజు తర్వాత మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచించలేదా? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఎందుకంటే మనం ఏ విషయానికి ఇంపార్టెన్స్ ఇస్తామో అది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సమస్య ఇన్ఫర్మేషన్ కాదు, మన ఫోకస్. చాలామంది ఒక మాట అంటారు, మాకు సరైన ఇన్ఫర్మేషన్ లేదు అని. కానీ నిజంగానే లేదా? ఫోన్ తెరిస్తే న్యూస్, యూట్యూబ్ తెరిస్తే అనాలిసిస్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్, ఎక్స్లో డిస్కషన్స్. ఇన్ఫర్మేషన్ అయితే కొరత లేదు, కానీ మన ఫోకస్ ఎక్కడుంది? రోజు గంటల కొద్దీ ఎంటర్టైన్మెంట్ చూస్తాం. మనల్ని పాలించే వాళ్ళ గురించి తెలుసుకోవడానికి 10 నిమిషాలు కూడా వెచ్చిస్తామా? ఒక్కసారి ఆలోచించండి. మనం దేనికి ఎక్కువ టైం ఇస్తామో అదే మన ఆలోచనను మెల్లగా మార్చేస్తుంది. మనం చూడాలనుకున్నది కనిపిస్తుంది, వినాలనుకున్నదే వినిపిస్తుంది. అప్పుడు నిజం కనిపిస్తుందా లేక మనకు నచ్చిన వర్షన్ మాత్రమే కనిపిస్తుందా? డెమోక్రసీలో అసలు పవర్ ఎవరిది? చాలామంది అంటారు పొలిటీషియన్స్ చాలా తెలివిగా ఉంటారు అని. అది నిజమే కావచ్చు, కానీ వాళ్ళు ఎవరిని ఒప్పించాలి? ప్రజలనే కదా. మనం డెవలప్మెంట్ గురించి అడగకపోతే వాళ్ళు ఎందుకు మాట్లాడాలి? మనం స్కూల్స్, హాస్పిటల్స్, జాబ్స్ కంటే క్యాస్ట్, రిలీజియన్, సెలబ్రిటీ పాలిటిక్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తే వాళ్ళ ప్రసంగాలు కూడా అదే దిశలో వెళ్ళవా? మనం పర్ఫార్మెన్స్ కంటే ఎమోషన్స్ ఎక్కువ వాల్యూ ఇస్తే వాళ్ళు పర్ఫార్మెన్స్ చూపిస్తారా లేక ఎమోషన్స్ని అమ్ముతారా? ఇక్కడే డెమోక్రసీ అసలు ఎలా పనిచేస్తుంది అర్థమవుతుంది. నాయకులు ఒకరే దేశాన్ని మార్చలేరు, ప్రజలు కూడా ఆలోచన మారితేనే రాజకీయాలు మారుతాయి. ట్యాక్స్ మనీ మన బాధ్యత. మనం ట్యాక్స్ కడతాం. శాలరీ ద్వారా అయినా, జిఎస్టీ ద్వారా అయినా ప్రతిరోజు గవర్నమెంట్కి కంట్రిబ్యూషన్ ఇస్తూనే ఉంటాం. కానీ ఆ డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుంది? మన జిల్లాకి ఎంత బడ్జెట్ వచ్చింది, అందులో ఎంత పని పూర్తయింది, ఎంత ఇంకా మిగులుంది ఎప్పుడైనా తెలుసుకోవడానికి ప్రయత్నించామా? లేక ఎలక్షన్ టైంలో వచ్చిన ప్రామిసెస్ని విని మళ్ళీ 5 ఏళ్ళు మర్చిపోయామా? నిజమైన సిటిజన్కి ఒక అలవాటు ఉంటుంది. క్వశ్చన్ అడుగుతాడు, ఎవిడెన్స్ చూస్తాడు, కంపేర్ చేస్తాడు. బ్లైండ్ ఫాలోవర్ మాత్రం ఎవరో చెప్పిన దాన్ని నమ్మేస్తాడు. ఈ వీడియోలో ఎవరిని మంచి వాళ్ళు అనలేదు, ఎవరిని చెడ్డవాళ్ళని కూడా అనలేదు. ఒకే క్వశ్చన్ అడిగిండేది: మనం ఓటు వేసే ముందు క్యాండిడేట్ గురించి నిజంగా ఎంత తెలుసుకుంటాం? ఓటు వేసిన తర్వాత 5 ఏళ్లలో ఒక్కసారైనా ఆయన్ని క్వశ్చన్ చేస్తామా లేక సోషల్ మీడియాలో ఆర్గ్యుమెంట్స్ చేయడమే డెమోక్రసీ అనుకుంటున్నామా? కానీ అసలు మార్పు గవర్నమెంట్లో మొదలవుతుందా లేక ప్రతి సిటిజన్ తన బాధ్యతను గుర్తించిన రోజు మొదలవుతుందా? ఈ ఆన్సర్ మీ దగ్గరే ఉంది. ఒక్కసారి ఆలోచించండి. జై హింద్.